యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మదర్స్గా ఉన్న వాళ్ళు, మదర్స్ కాబోతున్న వారికి హ్యాపీ మదర్స్ డే. హల్లెలూయా. మదరు చాలా బాధర్కు గురవుతుంటుందండి. మదరు చాలా బాధర్కు గురవుతుంటుంది. మదరు చాలా బాధ్యత కలిగినటువంటి, రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి క్యారెక్టర్ అన్నమాట. దేవుడంతటి వాడే ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా మనల్ని ఆదరిస్తున్నాడంట. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ అల్టిమేట్గా ప్రేమ ఎక్కడ అంటే భార్య తిట్టినా, బంధువులు కేకలు వేసినా, నష్టం కలిగినా, మరి భార్య అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ప్రతి పురుషుడు బతికుంటే తల్లి దగ్గరికి వెళ్తాడు, చనిపోతే తల్లి సమాధి దగ్గరికి వెళ్తాడండి. ఇలాంటి పరిస్థితి ఈ భూమి మీద మనము చూస్తూ ఉన్నాం. అనేక పరిస్థితుల మధ్యలో మరి మదర్ అన్నటువంటి స్త్రీ చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి స్థితి తల్లి కలిగి ఉంటుంది. కానీ పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి, అనేక కుటుంబ పరిస్థితులను బట్టి మదరు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది. అయితే ఇది భూమి మీద ఉన్నటువంటి తల్లుల గురించి. కానీ ఈ మదర్ అనేటువంటి ఈ మదర్వుడ్ అంటే తల్లి అన్న క్యారెక్టర్ను ఎవరు సృష్టించారు? తల్లి అనేటువంటి క్యారెక్టర్ను ఎవరు సృష్టించారు? రెండవది, ఆ తల్లి అన్న క్యారెక్టరు ఎవరి కొరకు? ఎవరి కొరకు? తల్లి అన్న క్యారెక్టరు ఎవరి కొరకు? అసలు తల్లి అన్న క్యారెక్టర్ యొక్క పవర్ ఏంటో ఈరోజు కొద్దిగా మనం తెలుసుకుందాం. మదర్స్ డే సందర్భంగా ప్రతి ఇంట్లో తల్లులు ఉంటారు. తల్లులు లేకుండా కుటుంబమే లేదు కదా. మదర్ లేకుండా, మదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కుటుంబం అనేది లేనే లేదు. ఇంకొక జనరేషన్ అనేది లేనే లేదు. మదర్ అంటేనే ఇంకో జనరేషన్ను ప్రారంభించినటువంటి వ్యక్తి అని అర్థం. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఒక్క నిమిషం అండి. జీవం గల ప్రతి వానికి తల్లి. అయితే దేవుడు అవ్వను భార్యగా ఆదాముకి ఇచ్చాడు. అయితే ఆదాము అవ్వకు అవ్వ అని పేరు పెడుతున్నాడండి. మరోసారి చూద్దాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఎవరు పెట్టారు? ఆదాము పెట్టాడు. ఆదాము పెట్టాడు. తర్వాత ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. చాలండి. ఇప్పుడు జీవం గల ప్రతి ఒక్కరికి తల్లి అండి. తల్లి. ఇప్పుడు మా అమ్మ ఉన్నారండి. నా భార్యకి ఏమవుతారు? నా పిల్లలకి ఏమవుతారు? అవ్వ అవుతారు. అంటే గ్రాండ్ మదర్. ఇంకా మా పిల్లలకి ఏమవుతారు? కానీ దేవుని వాక్యం చెప్తుంది అవ్వ జీవము గల ప్రతివానికి తల్లే, అవ్వలేదు. ఈవ్ అనే పేరు పెట్టి నీవు జీవము గల ప్రతివానికి తల్లివి అని చెప్పాడు. జీవం గల ప్రతివానికి తల్లి. జీవం గల ప్రతివానికి తల్లి. తల్లి కుమారునికి తల్లి, కుమారునికి తల్లి కాదండి, అవ్వ అవుతుంది, గ్రాండ్ మదర్ అవుతుంది. కానీ ఆదాము దీవించినటువంటి దీవెన చూడండి ఏముందంటే జీవం గల ప్రతివానికి తల్లి. జీవం గల ప్రతివానికి తల్లి. అందుకనే క్రైస్తవ జీవితంలో 2 రకాల తల్లులు ఉన్నారండి. ఒకటేమో శరీర సంబంధంగా పిల్లలను కని ఆ పిల్లలకు తల్లి అవ్వడం అయితే, 2 ఆత్మీయంగా జన్మించినటువంటి వారికి తల్లి అవ్వడం ఉంది. తన కడుపున పుట్టినటువంటి పిల్లలకు తల్లి అవ్వడం ఎంత సహజమో అలానే అదే స్త్రీ
అనేకులను పరలోక రాజ్య వారసులుగా చేయడంలో కూడా తల్లిగా ఉంటుంది. ఆదాముకు అవ్వకు కలిగే సంతానానికి మాత్రమే కాదు, జీవము గల ప్రతి వానికి, అంటే భూమి మీద జీవించే ప్రతి వ్యక్తికి తల్లి అయిపోయిందండి. ప్రభుకు స్తోత్రం. దేవుడు ఆదికాండం 1:28 చూద్దాం. తల్లి అనే మాట, మదర్హుడ్ అనేది, తల్లి అన్న క్యారెక్టర్ను దేవుడు తన కొరకు సృష్టించుకున్నాడు. దేవుడైన యెహోవా, ఇక్కడున్న తల్లులు కానీ, తల్లులు కాబోతున్న తల్లులు కానీ, ఆత్మలను రక్షించే తల్లులు కానీ, ఎవరు వీరిని తల్లిగా చేశారు అంటే దేవుడే తన కొరకు తల్లులుగా చేసి ఉన్నాడు. చూద్దాం ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. మీరు ఫలించి. ప్రభుకు స్తోత్రం. దేవుడు ఆదాము అవ్వను చేసి ఫలించమన్నాడండి. ఆదాము అవ్వను చేసి ఏమన్నాడు? ఫలించమన్నాడు. ఎవరి కొరకు ఫలించాలి? దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని కొరకు ఫలించాలి. బైబిల్లో మనము క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నటువంటి మనము, కుటుంబంలో ఉన్న ప్రతి క్యారెక్టర్, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి, భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, కుమారునిగా, కుమార్తెగా, మనవళ్ళుగా, ఏ క్యారెక్టర్ ఉన్న కుటుంబంలో ఆ క్యారెక్టర్ అనేటువంటిది డైరెక్ట్గా దేవుని కొరకే. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరి కొరకు? దేవుని కొరకే. ఎందుకంటే సమస్తమును దేవుని చేత చేయబడినవి. సమస్తమును ఎవరి చేత చేయబడ్డాయి? దేవుని చేత, దేవుని కొరకు చేయబడ్డాయి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన ఆశీర్వాదంలో మొట్టమొదట పలకబడిన మాట ఏంటంటే, మీరు ఫలించండి. మీరు ఫలించండి. భార్యాభర్తలుగా ఉన్న మీరు తల్లిదండ్రులు అవ్వండి. భార్యాభర్తలుగా ఉన్నటువంటి మీరు తల్లిదండ్రులు అవ్వండి. కుటుంబంలో భార్యాభర్తలు ఫలించడివారు. కుటుంబంలో భార్యాభర్తలు ఫలించడివారు. మీరు ఫలిస్తారు, మీరు అభివృద్ధి చెందుతారు, మీరు విస్తరిస్తారు, మీరు భూమిని నిండిస్తారు, మీరు దాన్ని లోబర్చుకుంటారు. ఇది దేవుని చేత పలకబడినది. నమ్మి నువ్వు స్వతంత్రించుకుంటావో లేకపోతే దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటావో, కానీ దేవుడు మాత్రము డిక్లేర్ చేసి ఉన్నాడు, అదేంటంటే ఫలించమని. ఒకసారి మనము 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అయితే ఆ ఆదాము కొరకు అవ్వను చేసినప్పటికీ, ఆదాము దేవుని కొరకైతే, అవ్వ ఆదాము కొరకైతే, అసలు ఇప్పుడు అవ్వ గర్భము ధరించడం అనేది, పిల్లలు కనడం అనేది, అది కూడా దేవుని కొరకే. దేవుని ఆజ్ఞ, దేవుని కమాండ్, దేవుని ప్లాన్, దేవుని ఉద్దేశము. దీనిని బట్టి మదర్ అన్నది, తల్లి అవ్వడం అన్నది, తల్లిగా పిలువబడడం అన్నది దేవుడు సృష్టించినది దేవుని కొరకు. దేవుడు సృష్టించినది దేవుని కొరకు. తల్లిగా ఉండటము, జీవించడము అన్నది దేవుని కొరకు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. వంశాన్ని నిలబెట్టుకోవడం కొరకు మాత్రమే కాదు, నెక్స్ట్ తరాన్ని లేకుండా పోతుందని బాధపడడం గురించి మాత్రమే కాదు. నెక్స్ట్ తరము ఎందుకు రావాలి, మదర్ ఎందుకు అవ్వాలి అంటే దేవుని కొరకు, దేవుని ప్రణాళికల కొరకు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చే వారిని ఈ భూమి మీదకి తీసుకొని రావడము. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు ఒక స్త్రీకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, స్త్రీ సృష్టించబడమే ఒక ప్రోడక్ట్ను, ఒక తనలాంటి, తాను తన భర్త లాంటి ఒక ప్రోడక్ట్ను
ఒక మనిషిని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చినట్లుగా గర్భాశయము కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని సృష్టి. మగవాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళు ఒకరే ఉండిపోతారండి. స్త్రీ లేకపోతే ఒకరే ఉండిపోతారు. దేవుడు మరలా ప్రత్యేకంగా ఒక పురుషుని చేయాలి. కానీ స్త్రీ అలా కాదు. ఆ పురుషునికి సాటి అయిన సహాయంగా ఉండి ఆ పురుషుని కొరకు ఇంకొక తరాన్ని ఈ భూమి మీదకి తీసుకుని రాగలిగిన గొప్ప దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఒక స్త్రీ భార్యగా మారుతుంది. అదే స్త్రీ తల్లిగా మారుతుంది. భార్యగా మారుతుంది, తల్లిగా మారుతుంది. ఒకవేళ పురుషుడే గనక భర్తగా ఉన్నటువంటి వ్యక్తి మరి భార్య గర్భము ధరించకపోతే, సంతానము కాకపోతే ఆ పురుషుడుగా ఉండిపోతాడు, భర్తగానే ఉంటాడు, అంతే, ఇంకా ఏం అవ్వలేడు. కానీ స్త్రీ కనుక ఫలిస్తే అదే భర్త తండ్రి అవుతాడు, అదే స్త్రీ భార్య తల్లి అవుతుంది. స్త్రీ ఫలిస్తే ఇద్దరూ ఫలించినట్టే. కానీ స్త్రీ, అందుకనే సాతానుడు డబల్ ధమాకా అన్నమాట. స్త్రీని కొడితే పురుషుని పని అవుట్. దేవుని ప్లాన్ నాశనం అయిపోతుంది, పురుషుడు అవుట్ అయిపోతాడు. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఆదాము దగ్గరికి వెళ్తే వేస్ట్. కానీ అవ్వ అంత విలువైనది. బాగా గమనించండి, నీ క్రైస్తవ జీవితంలో నీవు అధికంగా శోధింపబడుతుందంటే నువ్వు బ్లెస్డ్ అని అర్థం. నువ్వు అధికంగా శోధింపబడుతున్నావు. ఆ శోధన ఏ రూపంలోనైనా ఉండొచ్చు, ఏ రకమైనదిగానే ఉండొచ్చు. కానీ నువ్వు అధికంగా శోధింపబడుతున్నావు అంటే నువ్వు అధికంగా దీవించబడిన వ్యక్తివని అర్థం. అధికంగా దీవించబడిన వ్యక్తి, నువ్వు యేసు ప్రభు నమ్మిన వ్యక్తివి అయితే నువ్వు అధికంగా శోధింపబడితే అధికంగా దీవించబడాల్సిన వ్యక్తివని అర్థం. అధికమైన దీవెన, అధికమైన కార్యము, అధికమైన కృప, అధికమైన ప్రభావం, అధికమైన కార్యాలు చేయగలిగిన విస్తరణకు కారణము పురుషుడు ఒక్కడు కాదు. విస్తరణకు కారణము స్త్రీ, వైఫ్. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో జీవమను కృపావరములో మీరు పాలిభాగస్తులై ఉన్నారు. జీవమను కృపావరంలో మీరు పాలిభాగస్తులు అయ్యున్నారు. నరుడు ఒంటరిగా ఉండుట అంటే పురుషుడు ఒంటరిగా ఉండుట, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఒంటరిగా ఉంటే స్త్రీకి డేంజరు. ఒంటరిగా వెళ్తే స్త్రీకి డేంజరు. ఇది లోకంలో ఉన్న వాళ్ళందరూ చెప్పే మాట. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయొద్దు, నువ్వు ఒంటరిగా ఉండొద్దు. కానీ దేవుడు చెప్పినటువంటిది ఏంటో తెలుసా? పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదంట. ఇప్పుడు పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని స్త్రీని తీసుకొచ్చాడు దేవుడు. అది స్త్రీ యొక్క వాల్యూ. స్త్రీ యొక్క వాల్యూ ఏంటి అంటే, స్త్రీ ఒక పురుషుని జీవితంలోకి రాకపోతే స్త్రీ ఒంటరిది కాదండి, పురుషుడే ఒంటరి వాడే. అలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అందుకనే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని, దేవుని దృష్టికి ఒంటరిగా ఉన్నవాడు మంచిది కాదు, తీసుకొచ్చి నన్ను తీసుకెళ్ళి కలిపేస్తాడు. అబ్బాయిలు కొంచెం చాలా ప్రార్థనా పూర్వకంగా ఉండాలండి. ప్రభువా నాకు వివాహం జరిగించు, లేకపోతే నీ దృష్టికి నేను ఒంటరివాణ్ణి అయిపోతాను, నీ ప్లాన్ అనేది నా జీవితంలో నెరవేర్చబడదు. బాగా గమనించండి, ఎంటైర్ గాడ్స్ ప్లాన్లో, దేవుని ప్రణాళిక అంతటిలో స్త్రీ గనక లేకపోయింటే దేవుని ప్లానే వ్యర్థమండి. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ భార్య, అదే భార్య తల్లి అవ్వడము. ముందనే చెప్తూ ఉన్నాను, చాలామంది క్రైస్తవులు సంతానము లేకపోవడము అన్న దాన్ని జీర్ణించుకోలేరు, చాలా బాధపడతారు. బాధపడము, బాధ ఉండడము అన్నది సహజమే. కానీ దేవుడు అవ్వను జీవం గల ప్రతి వానికి తల్లిగా చేసేసాడు. అంటే ఒక భార్య భర్తలు తల్లిదండ్రులు కాకపోతే వాళ్ళ జీవితం ఇంకా అయిపోలేదు, ఫినిష్డ్ కాదు. యేసుక్రీస్తునందున్న భార్య భర్తలు
ఆత్మీయమైన సంతానాన్ని దేవునికి కొరకు ఇవ్వగలిగిన కెపాసిటీ దేవుడు వాళ్ళకు ఇచ్చి ఉన్నాడు. శరీర సంబంధమైన సంతానాన్నైనా దేవుని కొరకు పెంచాల్సిందే. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను జెస్సీతో, జెస్సీ కనడానికి మాత్రం నువ్వు కన్నావు, కానీ ఇప్పుడు నిస్సి జానో దేవుని సంతానం అయిపోయారు. ఓన్లీ శారీరకంగా అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు మన పేర్లు, కానీ ఎన్ని రోజులు చేస్తారు? శాశ్వతముగా ఉన్నటువంటి లోకము, శాశ్వతముగా ఉన్న జీవితంలో పిల్లలకు దేవుడే తండ్రి అయిపోయాడు. కాబట్టి వాళ్ళను ప్రభు చేతికి అప్పగించి ప్రభువులో నడిపించడమే తప్ప, ప్రభు విషయాలను చెప్పగలిగిన విధానంలోనే చెప్తూ వాళ్ళను ప్రభువులో పెంచడమే తప్ప ఇంకా మన బాధ్యత ఏమీ పెద్దగా లేదు. ప్రభు కొరకు పెంచాలి, ప్రభు చిత్తంలో పెంచాలి, ప్రభు ఎలా దీవిస్తాడో చెప్పి పెంచాలి, ప్రభు ఎలా కాపాడుతాడో తెలియజేసి పెంచాలి. అంతే. అది అలా చెప్పి పెంచడానికి మాత్రమే మనం తల్లిదండ్రులం అయ్యాం. అంతకుమించి ఇంకా వాళ్ళు మనకేదో చేస్తారు అన్న ఆలోచన తర్వాత. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, శారీరకంగా ఉన్న సంతానాన్నైనా దేవునికి సంతానంగా చేయడానికే. ఆత్మీయమైనటువంటి ఒక వ్యక్తికి సువార్త చెప్పి, ఒక వ్యక్తి కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడో చెప్పి, ఆ శరీర సంబంధంగా పుట్టిన పిల్లలకు వాళ్ళకు ఆత్మీయమైన లోకమును పరిచయం చేయడము అన్నది పరలోక రాజ్యాన్ని తెలియజేయడం అన్నది ఒక బాధ్యత. అదేవిధంగా కడుపున పుట్టకపోయినా ఇంకొకరికి జన్మించిన వ్యక్తులైనా వాళ్ళకు సువార్తను చెప్పి దేవుని రాజ్య వారసులుగా చేసే బాధ్యత అది కూడా తల్లిదండ్రులే. ఇప్పుడు కొంతమంది మమ్మల్ని మమ్మీ డాడీ అంటారండి. మీరు మాకు ఆత్మీయమైన తల్లిదండ్రులు అంటారు. ప్రభుకు స్తోత్రం. కడుపును పుట్టిన సంతానమైనా, మన ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తులైనా వారికి మనము సంతానముగా, తల్లిదండ్రులంగా ఉంటూ ఉన్నాము. అందుకనే శరీర సంబంధమైన సంతానము ఉండాలి, అదేవిధంగా ఆత్మీయమైన సంతానం కూడా ఉండాలి. శరీర సంబంధమైన సంతానం మాత్రమే కలిగి ఉండి ఆత్మ సంబంధమైన సంతానమును దేవుని కొరకు ఇవ్వకపోతే మనము ఫలించిన వారము కాదు, ఫలించిన వారము కానే కాదు. అందుకనే ఈ భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు నమ్మినటువంటి తల్లిదండ్రులుగా ఉన్నవారు దేవుని కొరకు ఫలించడి వారుగా ఉండాలి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకవేళ తల్లిగా, భార్యగా ఉండి తల్లిగా లేకపోతే, తల్లి అవ్వలేకపోతుంటే అదొక డిప్రెషన్ లాగా కాకుండా దేవుని కొరకు ఆత్మల సంపాదన, ఆత్మీయమైన తల్లిగా నీవు అనేకులకు ఉండడం అన్నది నీ బాధ్యత. శరీర సంబంధమైన సంతానం ఉన్నా నీవు తల్లిగా ఉండాలి. కారణం ఏంటంటే దేవుడు అంత ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్గా దేవుడు స్త్రీని చేసి ఉన్నాడు. భార్య అయ్యి తల్లి అయితే దేవునికి, భర్తకు ఆశీర్వాదకరము. ఒకవేళ పురుషుడికి వివాహం అవ్వకపోతే పురుషుని జీవితం అవుట్ అండి, ఫినిష్డ్. దేవుని కొరకు సంతానాన్ని ఇవ్వకపోతే దేవుని ప్లాన్ కూడా ఫినిష్ అండి. దేవుడు అందుకనే అబ్రాహాము దగ్గరికి వచ్చాడండి. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? అబ్రాహాము దగ్గరికి వచ్చాడు. చూద్దాం 12వ అధ్యాయం. ప్రతి వాగ్దానం, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము అది సంతానానికి సంబంధించింది, వారసత్వానికి సంబంధించినదిగా మనం చూస్తాం. 12వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు.
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. బాగా గమనించండి. నీ నామాన్ని గొప్ప చేస్తానంటే అర్థం ఏంటో తెలుసా అండి? నీ నామాన్ని గొప్ప చేస్తానంటే అబ్రహాము ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, ఇంకా ఎడ్యుకేషన్స్ ఏమున్నాయి అన్నీ పెట్టుకొని కాదు, దేవుని దృష్టికి అబ్రాము అన్న వ్యక్తిని గొప్ప చేస్తాను అంటే అర్థం ఏంటంటే, దేవుని దృష్టికి గొప్ప ఏంటి అంటే అబ్రహాముకు శారాకు పుట్టబోయే పిల్లవాడు, అలా పుట్టినందుకు అబ్రహామును శారాను దేవుడు తల్లిదండ్రులుగా చేశాడు. ఆ సంతానము భూమి యొక్క వంశములన్నిటికీ ఆశీర్వాదకరముగా ఉండే సంతానము. ఇది మాత్రమే దేవుడు దృష్టిలో అబ్రహాము గొప్ప చేయబడ్డాం. మిగిలినవన్నీ ఆటోమేటిక్ ప్యాకేజీలో భాగం. దేవుడు అబ్రహామును గొప్ప చేస్తాను అంటే దాని అర్థం ఏంటంటే ఎలా గొప్ప చేస్తాడు? అబ్రహాము రాజులు ఎదుట నిలబడడం గొప్ప కాదు. అబ్రహాము దేవుని కొరకు సంతానాన్ని భూమి మీదకి తీసుకురావడం, దేవుని కొరకు ఫలించడం, దేవుని సంబంధమైన ప్రణాళికను, దేవుని సంబంధమైన సంతానాన్ని ఈ భూమి మీదకి తీసుకురావటము ద్వారా దేవుడు అబ్రహామును గొప్ప చేశాడు. ఆ రాజుల ఎదుట నిలబడడం గొప్ప కాదు. దేవుని దృష్టి, దేవుని ప్లాన్ అంతా కూడా అబ్రహాముకు. రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దేవుడు? ఎందుకు వెళ్ళాడు? శారా ఎందుకు వెళ్ళింది? అబ్రహాము భార్య అయిన శారా లేకపోతే అబ్రహాము ఒంటరివాడు. ఎవరు? అబ్రహాము ఒంటరివాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదును అని దేవుడు అనుకున్నాడు. అది గాడ్స్ ప్లాన్, దేవుని ప్లాన్, దేవుని ప్లాన్, దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక చొప్పున దేవుడు ఒంటరిగా ఉన్న ఆదాము కొరకు హవ్వను చేశాడు, స్త్రీని నిర్మించాడు, స్త్రీని చేసి ఆదాము యొద్దకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళాడు? ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని చూసింది ఎవరు? చూద్దామండి, ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చూసింది ఎవరు? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. చాలాసార్లు సాటి అయిన సహాయం అంటే దాని అర్థం ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, టీ, కాఫీ, స్నాక్స్ అనుకుంటారండి. కాదండి, సాటి అయిన సహాయం ఎందుకొరకు అంటే దేవుని కొరకు ఫలించడానికి. జీవమును కృపావరములో పాలిభాగస్తులు వాళ్ళు. దేవుని కొరకు ఫలించడంలో వారు పాలిభాగస్తులు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎవరు చూశారు? చూసి ఏం చేశాడు? స్త్రీని చేశాడండి. ఇప్పుడు అబ్రహాము భార్య అయిన శారాను రాజు తీసుకెళ్ళిపోయాడండి. ఇప్పుడు సేమ్ డైలాగ్ దేవుడు, అబ్రహాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అబ్రహాముకు సాటి అయిన సహాయము అబ్రహాము దగ్గర ఉండాలి, అప్పుడే నా ప్రణాళిక నెరవేరుతుంది. కానీ ఈ స్త్రీని రాజు పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడండి దేవుడు. వెళ్ళి ఏమంటున్నాడు అంటే, ఆమె ఒకని భార్య, ముట్టుకుంటే చంపేస్తానంటున్నాడు. అంటే నా ప్రణాళికకు నువ్వు అడ్డొచ్చావు, నా ఉద్దేశాలకు అడ్డు వచ్చావు అని రాజును బెదిరిస్తూ ఉన్నాడు. రాజు భయపడిపోయి ఒంటరివాడైనటువంటి, దేవుని ప్రణాళికలో ఇద్దరిగా ఉండాల్సినటువంటి అబ్రహాం ఇప్పుడు ఒంటరిగా ఉంటే, ఇప్పుడు రాజు తాను తీసుకొచ్చినటువంటి స్త్రీని మరలా అబ్రహాము యొద్దకు మరి సారబెట్టి తీసుకెళ్ళాడండి. బంగారము, అన్ని రకాల సంపదలను ఇచ్చి తీసుకెళ్ళి అబ్రహాము దగ్గర దిగబెట్టాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. స్త్రీ భార్యగా, తల్లిగా ఉండకపోతే నష్టము ఆ భార్యది కాదు, ఆ తల్లిది కాదండి. నరుడు
స్త్రీ గర్భము ధరించకపోతే, స్త్రీ భార్యగా ఉండి తల్లి అవ్వకపోతే ఆ నష్టము దేవునిది, భర్తదే తప్ప ఆ స్త్రీది కానే కాదు. కారణం ఏంటంటే ఆ స్త్రీ చేయబడిందే ఆదాము కొరకు, ఆ ఆదాము చేయబడిందే దేవుని కొరకు. అందుకనే అబ్రాహాము జీవితంలో శారా ఎందుకు అవసరము అంటే, దేవుని ప్రణాళిక, దేవుని వాగ్దానము నెరవేర్చబడాలంటే అబ్రహాము జీవితంలో ఖచ్చితంగా శారా ఉండాల్సిందే. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. ఇప్పుడు అబ్రహాము తన భార్య చెరపట్టబడితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుందండి? ఉందా? అంటే నిర్లక్ష్యంగా ఉన్నట్ట, విశ్వాసంలో ఉన్నట్ట, ఎట్లయినా అనుకోవచ్చండి. ఎందుకంటే సైలెన్స్, ఎక్కడ సైలెన్స్ ఉంటుందో, ఎక్కడ మౌనం ఉంటుందో ఇంకేమైనా ఆలోచించుకోవచ్చు, ఏమైనా అంటగట్టవచ్చు. సైలెన్స్ అనేటువంటిది ఒక మనిషి ఆలోచనకు ఆ గ్యాప్ను నింపడానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో అబ్రహాము నిర్లక్ష్యం కలిగిన వ్యక్తిగా కనబడట్లేదు. దేవుని దృష్టిలో అబ్రహాము విశ్వాసిగా కనపడుతున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని కొరకు, ప్రభా నీ కొరకు నేను ఫలించడానికి నువ్వు నన్ను పిలిచావు, వాగ్దానం ఇచ్చావు, ఇప్పుడు నా భార్య చెరపట్టబడింది, ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి ఆటంకం ఏర్పడుతుంది, నువ్వు కలగజేసుకో అన్న విశ్వాసపు స్థితి అబ్రహాము కలిగి ఉన్నాడు. మరి అబ్రహాము సైలెంట్గా ఉన్న దాంట్లో నా మైండ్ ప్రకారం నాకు అర్థమైనది నేను చెప్తాను, మీ ఇష్టము, మీకు ఏమర్థమైతే అది చెప్పుకోండి మీకు మీరే, కానీ నాకు అర్థమైనది చెప్తాను. అదేంటంటే, తండ్రి నువ్వు నన్ను పిలిచి వాగ్దానం ఇచ్చావు, ఆ వాగ్దానము నాకు అర్థమైంది. అదేంటంటే సంతానమే, నీ దృష్టిలో సంతానమే, నీ దృష్టిలో సంతానం అనేది ఆశీర్వాదమే. అటువంటి వాగ్దానం నువ్వు ఇచ్చావు, ఇప్పుడేమో అది నెరవేర్చబడాలంటే నా భార్య ఉండాలి. నా భార్య ఇప్పుడు వేరేవాడు పట్టుకొని పోయాడు. ఆ స్త్రీని ముట్టితే నిన్ను ముట్టినట్టే. ఆ స్త్రీని ముడితే, నా భార్యను ముడితే నిన్ను ముట్టినట్టే. ఎందుకంటే నీ వాగ్దానము ఖరాబ్ అయిపోతుంది. నీ వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చుటకు నువ్వు సమర్థుడవు. దేవుడు హుటాహుటిన రాజు దగ్గరికి వెళ్ళిపోయాడండి. చెయ్యి టచ్ చేయకముందే, పెళ్ళి చేసుకోకముందే దేవుడు ప్రత్యక్షమై రాజును గద్దించాడు. దేవుడు అబ్రహాము దేవుడు నిబంధనలో ఉన్నారు. ఆ నిబంధనలో ఉన్న ఒక పవర్ఫుల్ క్యారెక్టరే స్త్రీ, తల్లి. కాబట్టి సంఘములో ఉన్న స్త్రీ, సంఘములో భార్యగా ఉన్నావేమో, ఒక చెల్లెలుగా ఉన్నావేమో, అక్కగా ఉన్నావేమో, ఎలాగనన్నా ఉండు, నీవు మాత్రం దేవుని అతి ప్రాముఖ్యమైన దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు లేకపోతే దేవుని ప్రణాళికలు, దేవుని వాగ్దానాలన్నీ శూన్యమే. అవునా కాదండి? రాజు తీసుకెళ్ళిపోయి రాజు తనకు భార్యగా చేసేసుకున్నాడు. చేసేసుకున్న తర్వాత వాగ్దానం చేసిన దేవుడు ఫెయిలా కాదా? అబ్రహాము ఫెయిలా కాదా? మరి ఆ క్యారెక్టర్, అందుకనే మీరు గమనిస్తే ఆదామును శోధించకుండా అవ్వను మాత్రమే శోధించడానికి రీజన్ ఏంటంటే, ఫ్యామిలీస్లో కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు బాగా అటాక్ గురవుతుంటారు. ముఖ్యంగా మైండ్లో, ఆలోచనలో అటాక్ చేయబడతారు. దానికి రీజన్ ఏంటంటే, యు ఆర్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆన్ దిస్ ఎర్త్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టికి నువ్వు అత్యంత శక్తివంతమైనటువంటి క్యారెక్టరు. నువ్వు నిన్ను శోధిస్తే నీ భర్త అవుటు, దేవుని ప్లాన్ అవుటు. అంత పవర్ఫుల్ క్యారెక్టరు స్త్రీ. ఆ స్త్రీని దేవుడు తన పర్పస్ కొరకు తల్లిగా చేస్తున్నాడు. తల్లిగా ఈ భూమి మీదకి మనుషులను తీసుకొని వచ్చే
ఒక జనరేషన్ సేమ్ టు సేమ్. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. సేమ్ టు సేమ్ క్యారెక్టర్ను, సేమ్ టు సేమ్ వ్యక్తులను ఈ భూమి మీదకి తీసుకురాగలిగినటువంటి స్త్రీ, పురుషుని కొరకు ఈ భూమి మీదకి తీసుకొని రాగలిగినటువంటి, దేవుని కొరకు ఈ భూమి మీదకి మనుషులను తీసుకురాగలిగిన సేమ్ ఇమేజ్, సేమ్ లైక్నెస్ కలిగినటువంటి వారిని తీసుకొని రాగలిగిన పవర్ఫుల్ గాడ్స్ ప్లాన్లో పవర్ఫుల్ క్యారెక్టర్ స్త్రీ. కాబట్టి ఏదైనా తోటలో శోధించబడడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి కారణము సాతానునికి ఆ స్త్రీ యొక్క పవర్ ఏంటో, దేవుడు ఆమెకిచ్చిన స్థితి ఏంటో అర్థం చేసుకున్నాడు. కాబట్టే ఆదాము దగ్గరికి వెళ్ళా. అందుకనే అంటూ ఉంటారు భార్యలు, మీరు అందరి దగ్గర మంచి అనిపించుకుంటారు, నేను ఒక్కదాన్నే చెడ్డ, నేను అడిగినందుకు చెడ్డ, నేను చెప్పినందుకు చెడ్డ, ఇవ్వనందుకు చెడ్డ, రానందుకు చెడ్డ. అందుకనే స్త్రీ ఈ భూమి మీద పురుషుని కంటే అధికంగా అటాక్ చేయబడేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ స్త్రీని అంటూ ఉంటారు మామూలు లోకరీతిగా, ఒక గొడవకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కారణం ఏంటి అంటే స్త్రీనే అండి. గొడవకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, ఇక్కడ మన సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కాదు, సెంటెన్స్ గల్లీ ఉంది కదా, ఆ కార్నర్లో ఉంది ఒక షాపింగ్ మాల్. ఏంటది? సౌత్ ఇండియన్ కదా, చందన బ్రదర్సా, చెన్నై షాపింగ్ మాల్. అక్కడ నేను ఆ షాప్లోకి వెళ్తున్నానండి. వెళ్తుంటే ఇద్దరు అబ్బాయిలు ఎగిరెగిరి ఒక పిల్లోని కొడుతున్నారండి. ఇట్లా కొడుతున్నారు, అలా బిల్డింగ్లోకి చూస్తున్నారు, ఇట్లా కొడుతున్నారు, అట్లా బిల్డింగ్లోకి చూస్తున్నారు. ఏంటా బిల్డింగ్లో చూసి కొడుతున్నారని నేను బిల్డింగ్లో చూశాను. అక్కడ అమ్మాయిలు చూస్తున్నారని చెప్పి పాపం ఆ అమాయకుడిని పట్టుకొని కొడుతున్నారండి. అనుకున్నాను, ఆ అమ్మాయి కొరకు ఏమి సంబంధం లేని అబ్బాయి బలైపోతున్నాడు, ఇది ఆది నుంచి జరిగినటువంటి విషయమే అని అనుకున్నానండి. ప్రతి స్త్రీ నవ్వుల పాలవడానికి, నవ్వడానికి రీజన్ స్త్రీ. బాగా గమనించండి, దేవుని కొరకు, దేవుని ప్రణాళికలు నెరవేర్చడం కొరకు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు, దేవుని నిబంధనలో ఆ దేవుడు నమ్మకమైన వాడు అని నిరూపించబడడానికి ఆదాము కంటే ఆదాము భార్యగా ఉన్న స్త్రీ చాలా ఇంపార్టెంట్. ఆదాము ఒక్కని వలన దేవుని ఏ వాగ్దానము నెరవేర్చబడదు, దేవుని ఏ నిబంధన నెరవేర్చబడదు. 100% గ్యారంటీగా ఆదాము కొరకు అవ్వ ఫలించాలి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, దేవుడిచ్చే ప్రతి వాగ్దానము అది స్త్రీని తల్లిగా ప్రమోట్ చేసే దేవుని వాగ్దానములో భాగముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏంటి? అబ్రహాం పొందిన ఆశీర్వచనం ఏంటి? అనేక జనములకు నీవు అబ్రహాం పొందిన ఆశీర్వచనం, నీ నామమును గొప్ప చేయుదును. గమనించండి, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి అంటే మొట్టమొదట భార్య అండి. ఆ భార్య ఎందుకు అంటే అబ్రహాము కొరకు, దేవుని కొరకు ఫలించడానికి. జనములకు నీ యందు భూమి యొక్క వంశములు ఆశీర్వదింపబడును అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అంటే అంటే ఆ పక్కనే భార్య అయిన శారా కూడా ఉందండి. ఆమె తల్లి అవ్వడము అన్నది ఉంది. అందుకనే తల్లి అన్న క్యారెక్టర్ దేవుని కొరకు, తల్లి అన్న క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అది దేవుని ప్రణాళికలను నెరవేర్చడానికి ఒక స్త్రీ తల్లి అవుతుంది. భూమిని నిండించి అన్న మాట నెరవేర్చబడాలంటే,
దేవుడు పెట్టిన ప్రొసీజరు ఆదాము ఒక్కడే కాదు. ఆదాము ఒక్కడుంటే లాభం లేదు. ఆదాము భార్య ఇద్దరు. అందుకని దేవుడు ఆదామును పిలిచాడు, ఆదాముకు చెప్పాడు. ఆదాము తన భార్యకు చెప్పి జాగ్రత్త పరుచుకున్నాడు. సైతాను వచ్చి అవను శోధించింది. క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నటువంటి వారిలో, భార్యాభర్తలుగా ఉన్న వారిలో పురుషుని మీద అటాక్ కంటే స్త్రీ మీద అటాక్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్త్రీ మీద ఉన్న అటాక్ వలన పురుషుడు తన ప్రణాళికలను మొత్తం పాడు చేసుకుంటాడు. ఆ స్త్రీని బట్టి, స్త్రీని అటాక్ చేస్తే ఆ స్త్రీని బట్టి, భార్యను అటాక్ చేస్తే ఆ భార్యను బట్టి ఆ భర్త ఏమి సాధించాలనుకుంటాడో దాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే మైండ్ బ్లాక్ అయిపోతుందండి. కానీ అదే స్త్రీ దేవుని ఆత్మకు దొరికితే ఏ మాత్రం పిచ్చోడైనా సరే గొప్ప వ్యక్తిగా మార్చబడతాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు అంత పవర్ఫుల్గా స్త్రీని కుటుంబంలో ఏర్పాటు చేశాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆదికాండం 24వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 24వ అధ్యాయంలోకి వద్దాం. 25వ అధ్యాయం చూద్దాం. 21, 22 వచనాలు చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 21, 22 వచనాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. ప్రభుకు స్తోత్రం. ఫ్యామిలీలో ఇలాగ భార్యాభర్తలు ఉండాలండి. కుటుంబం యొక్క సమస్యను ఎవరికి వారు వితౌట్ ఎనీ డిబేట్, ఇది నువ్వు చేయి, ఇది నేను చేస్తా, నువ్వెందుకు చేయట్లేదు, నేనెందుకు చేస్తా అన్న గొడవ లేకుండా ఇస్సాకు ఏ ప్రార్థన చేయాలో, దేవుని అడగాలో, దేవుని అడిగి ఎలా సక్సెస్ అయ్యాలో అయ్యాడు. అలానే రిబ్కా తన శ్రమలో దేవుని అడిగింది, దేవునితో మాట్లాడింది, దేవుని స్వరాన్ని వింటుంది. ఇది చాలా శ్రేష్టమైనటువంటి ప్రవర్తన, భార్యాభర్తల ప్రవర్తన. ఇస్సాకు తన భార్య గొడ్రాలై ఉండగా, అంటే తనకు సంతానం ఇవ్వట్లేదు అని గ్రహించినప్పుడు భార్యను నిందించలేదండి. భార్యను ఏం చేయలేదు, నిందించలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు, ఇంకొక స్త్రీ అని చూడలేదు. అయితే ఏం చేశాడు అంటే యెహోవా యొద్ద విచారణ చేసి, యెహోవా యొద్ద మొరపెట్టి, తన భార్య గర్భవతి అయ్యేంత వరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. స్థిరముగా మొరపెట్టాడు, స్థిరంగా ప్రార్థన చేశాడు. తన భార్య గర్భం ధరించిన తర్వాత గర్భంలోని శిశువులు లోపల పోరాడుతుంటే ఆ బాధ తట్టుకోలేక, మరణకరమైనటువంటి ఆ బాధను తట్టుకోలేక నువ్వు అనవసరంగా ప్రార్థన చేసి, దేవుడు సంతానం ఇచ్చేటట్టుగా చేసి నన్ను చావడానికి తయారు చేశావు, నేను చచ్చిపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికే కదా ఇది అని రిబ్కా ఏ రోజు కూడా ఇస్సాకు మీద గొడవ చేయలేదండి. పిల్లలు లేరని రిబ్కా మీద భర్త గొడవ చేయలేదు. నువ్వు నాకు ఇష్టం లేకపోయినా సరే దేవుని సన్నిధిలో మొరపెట్టి సంతానం కావాలని మొరపెట్టి ప్రార్థన చేసి నన్ను చావుకు తీసుకొచ్చావు అని రిబ్కా గొడవ చేయలేదు. రిబ్కా ఏం చేసిందంటే యెహోవా యొద్ద విచారణ చేయడానికి వెళ్ళిందండి. ఇది చాలా పవర్ఫుల్ థింగ్ అండి, చాలా శక్తివంతమైన విషయం. క్రైస్తవ కుటుంబాల్లో భార్యాభర్తలు ముఖ్యంగా అనుసరించాల్సిన ఆశీర్వాదకరమైన స్థితి. భర్త ఫెయిల్ అయినప్పుడు
భార్య ఫెయిల్ అయినప్పుడు భర్త యాక్టివ్లోకి రావాలి, దేవుని సన్నిధిలో అడగాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని యొద్ద దేవుని ఏం చెప్తున్నాడు ఈ పరిస్థితుల్లో వినాలి. ఎంతగా మనం పోరాటం చేస్తామో మనుషుల మీద, ఎంతగా పరిస్థితులను బట్టి గొడవ చేసుకోవడము, పరిస్థితులను బట్టి విమర్శించుకోవడము, గొడవలు చేసుకుంటూ ఉంటారో అది క్రైస్తవ లక్షణము కాదు, క్రైస్తవ జీవితము కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ రిబ్కా ఇస్సాకు అన్న ఇద్దరు కూడా వారు దేవుని కొరకు ఫలించాల్సిన వారు, వారిద్దరి కొరకు కాదు, వారి కలగబోయే సంతానం గురించి కాదు. ఇది ఇస్సాకు రిబ్కా వారిద్దరు భార్యాభర్తలుగా ఉండి దేవుని కొరకు ఫలించాల్సిన దేవుని ప్రణాళికలో ఉన్నవారు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెప్పుకుంటూ ప్రత్యక్షమయ్యాడు? దేవుడు మోషేకు ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి నేను నీకు ప్రత్యక్షమయ్యాను అని చెప్పు అంటే నువ్వెవరని అడిగితే ఏం చెప్పాలి? నేను మోషేకు ప్రత్యక్షమైనప్పుడు మోషేకు దేవుడు నేను ఎవరిని దేవుడు అని చెప్పుకున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము దగ్గరకు వచ్చిన దేవుడు ఇస్సాకు కొరకు అబ్రహాము దగ్గరకు వచ్చాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చిన దేవుడు యాకోబు కొరకు వచ్చాడు. ఇలా ఒక్కొక్కరి దగ్గరికి ఎందుకు వస్తున్నాడు దేవుడు, ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు? కారణం ఏంటంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. ఇది అబ్రహాము యొక్క సంతానం కాదు, ఇది దేవుని యొక్క వంశము, దేవుని యొక్క సంతానము. అలాగే మీరు, మీ పిల్లలు, మీరు ఫలించడము, మీరు అభివృద్ధి చెందడము, మీరు విస్తరించడము, ఇవన్నీ మీకు సంబంధించినవి కాదు. ఇవన్నీ దేవుని ప్లాన్, దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తును నమ్మి బాప్తీసం పొందినటువంటి నీ జీవితంలో యేసు ప్రభు కొరకు మాత్రమే నువ్వు ఫలించే వ్యక్తిగా ఉన్నావు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. యేసు ప్రభుని నమ్మిన నీ జీవితంలో నీవు శారీరక సంబంధమైన సంతానము, అదేవిధంగా ఆ సంతానాన్ని ఆత్మీయంగా దేవుని కొరకు పెంచడము. 2, అనేకులను, నీ బంధువులను, మిత్రులను, స్నేహితులను, వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా ఉండొచ్చు, కానీ వారు పరలోక రాజ్య వారసులు అవునట్లుగా, పరలోకమందున్న దేవుడికి సంతానముగా ఉండినట్లుగా వారిని నీవు సంపాదించాలి. ఇది ఆశీర్వాదము, ఆశీర్వదింపబడిన స్థితి, నువ్వు ఆశీర్వాదంగా ఉండాల్సిన స్థితి. ఇది దేవుని ప్లాన్ అండి. నీకు డబ్బు రావడం, ఉద్యోగం రావడం, బిజినెస్ రావడం, ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్, అందులో భాగమే. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, ముఖ్యంగా స్త్రీ, ఏ ఏజ్లో ఉన్న స్త్రీ అయినా, బేబీగా, గర్ల్గా, ఉమెన్గా, ఏ ఏజ్లో ఉన్న స్త్రీ అయినా దేవుడు అత్యంత ఉన్నతమైన ఘనమైన ప్రణాళిక కలిగి నిన్ను నిర్మించాడు. సొసైటీలో, లోకములో అత్యంత భయంకరముగా నాశనానికి గురవుతున్నటువంటిది ఎవరు అంటే స్త్రీనే. ఆది నుంచి అపవాది స్త్రీ అన్న క్యారెక్టర్ను అత్యంత భయంకరముగా తయారు చేశాడు. దేవుడు సృష్టించిన అత్యధికమైన ఆశీర్వాదకరమైన స్థితి అయిన క్యారెక్టర్ను అపవాది చాలా ఘోరమైన క్యారెక్టర్గా చిత్రీకరించడం ప్రారంభించాడు. అందుకనే మీరు చూస్తే మీరు నవ్వుతున్నారు వాట్సాప్ చూసి అంటే ఖచ్చితంగా భార్య మీద జోకే ఉండి ఉంటుంది. అది భార్య మీద వేసిన ఒక జోక్ అయి ఉంటుందండి, స్త్రీ మీద వేసిన ఒక జోక్ అయి ఉంటుంది. ఇంకా భర్త చూసి నవ్వి వేరే దేనికి నవ్వడండి. భర్త 36 పనులు ఎలా తీసుకొచ్చి బయటకు పెట్టి నవ్వుతాడో అలాగా స్త్రీ అత్యధికంగా శోధింపబడడానికి, ఇబ్బంది పరచబడడానికి కారణమే సాతానుడు ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ను పవర్లెస్గా, వాల్యూ లేకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నము. కానీ
ప్రభువునందు విశ్వాసముంచిన స్త్రీగా నీవు దేవుని యొక్క ఉన్నతమైన ప్లాన్ను అర్థం చేసుకొని ఆ ఉన్నతమైన దేవునితో సహవాసం కలిగి రిబ్కా ఎలాగైతే తన శోధనలో, తన ప్రాబ్లంలో, తన సమస్యలో భర్త వైపు చూడకుండా దేవుని వైపు చూసి ప్రార్థన చేసిందో అలా నువ్వు ప్రార్థన చేయాలి. దేవునితో అనుదినము సమస్యతో సంబంధం లేకుండా ప్రభువు గురించిన జ్ఞానంలో వర్ధిల్లాలి. నీ మైండ్ అనేది, స్త్రీ మైండ్ అనేటువంటిది మల్టీ టాస్క్ బ్రెయిన్ అన్నమాట. ఒక పని చేస్తూ అనేక పనులను ప్రణాళిక చేసి, షెడ్యూల్ చేసి, వాటిని ఏ రోజు ఎలా ఫినిష్ చేయాలో అత్యధికంగా అలా బ్రెయిన్ ఆలోచనలను ఆశీర్వాదకరంగా వాడుకోగలిగిన వ్యక్తి. అలాంటి బ్లెస్సింగ్ కలిగినటువంటి స్త్రీ మైండ్ను ఆశీర్వాద కొరకు దేవుడు అంత స్థితిని ఇస్తే, సహకారముగా ఉండడానికి, సాటి అయిన సహాయంగా ఉండడానికి స్త్రీని పురుషునికి ఇస్తే దేవుని కొరకు, ఆ స్త్రీ యొక్క ప్రతి టాలెంట్ను సాతానుడు శాపగ్రస్తమైనదిగా మార్చడానికి ఆది నుంచి వాడుకుంటున్నాడు. స్త్రీ బలహీనమైన ఘటమే, కానీ బలహీనమైన ఘటం అంటే అర్థం ఏంటంటే తనకివ్వబడినటువంటి సామర్థ్యమును ఎంత మంచికి వాడగలదో అంత చెడుకు కూడా వాడగలదు. ఎంత ప్రేమ చూపగలదో అంతే ద్వేషాన్ని చూపగలదు. ఎంత దేవునికి స్థానం ఇవ్వగలదో అంతే సాతానునికి కూడా స్థానము ఇవ్వగలదు. కాబట్టి పురుషుడు తన భార్య గురించి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. తన భార్య గురించి ప్రార్థన చేశాడండి. గొడ్రాలై ఉండగా, అక్కడ గొడ్రాలన్న మాట సంతానం లేకుండా ఉండడం అన్న మాటనే కాదు, కానీ స్త్రీ ఎక్కడ ఫలించాలో, ఎక్కడ ఉజ్జీవంగా ఉండాలో, ఎక్కడ జ్ఞానవంతురాలై ఉండాలో అక్కడ అలా లేని స్థితిలో ఇస్సాకు రిబ్కా గురించి ప్రార్థన చేశాడు. ఇస్సాకు తన భార్య గొడ్రాలై ఉండగా యెహోవా సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. అందుకనే పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించవలెను. పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించవలెను. తన భార్యకు ఎక్కడైనా ఫలించలేకపోతే అది పురుషునికి, భర్తకు చాలా ప్రెస్టేజ్గా భావించాలి, చాలా తీవ్రంగా తీసుకోవాలి. తన భార్య అటాక్ చేయబడుతున్నా, తన భార్య ఫలించలేకపోతున్నా, తన భార్య రకరకాలుగా ప్రవర్తిస్తుందని అనిపిస్తే ఆ వ్యక్తి భార్యను ఇలా అలా అని మాట్లాడకుండా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భార్య నీకు నాకు మధ్యలో ఉన్న నిబంధన ప్రకారము నీ ప్రణాళికలు నెరవేర్చబడడానికి నా జీవితంలో నీవు నాకు ఇచ్చిన అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తి. ఎక్కడ సాతానునికి కానీ, సాతాను సంబంధమైన దానికి కానీ నా భార్య ఎక్కడ అట్రాక్ట్ అవ్వకూడదు, ఎక్కడ బలహీనురాలు అవ్వకూడదు. మిక్కిలి బలమైన సాధనముగా నువ్వు చెయ్యి, ఫలించేటట్లుగా చెయ్యని భర్త భార్య గురించి చాలా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవాలంటే చీరలు కొనియడం, బంగారు కొనియటం, ఇవి మాత్రమే కాదు, ఇవి ప్రేమించలేని వాడు కూడా కొనిస్తాడు, ప్రేమ లేనివాడు కూడా కొనిస్తాడండి. కానీ భర్త భార్యను ప్రేమిస్తున్నాడు అంటే దేవుని కొరకు ఫలించున్నట్లుగా భార్య కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా తన భర్త కొరకు ఫలించడానికి, దేవుని కొరకు ఫలించడానికి భార్య దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఇది ఏ భార్య భర్తలైతే ఇక్కడ శ్రద్ధ వహిస్తారో నిశ్చయంగా ఆ కుటుంబము దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ భార్య అయితే దేవునితో సహవాసం చేస్తూ, చూద్దాం మరొకసారి 25వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను.
ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు ప్రార్థన దేవుని ఆన్సర్ ఇస్సాకుకు, రిబ్కా ప్రార్థన దేవుని సన్నిధికి, అలానే దేవుని వాక్కు రిబ్కాకు వచ్చిందా లేదా? అబ్రహాం యొక్క ఆశీర్వచనం అదే. అబ్రహాం యొక్క ఆశీర్వచనము అదే. ఇలాగూ భార్యాభర్తలు ఫలించి తల్లిదండ్రులుగా అభివృద్ధి చెంది దేవుని ప్రణాళికలను నెరవేర్చే కుటుంబముగా ప్రతి కుటుంబం ఉండాలని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ గురించి మాత్రమే ఆలోచిస్తే నువ్వు ఏ రోజు దేవుని కొరకు ఫలించలేవు. దేవుని కొరకు నువ్వు ఫలించడి వ్యక్తిగా ఉంటే 100% దేవుని యొక్క అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. అందుకనే శారా గర్భము మృతతుల్యమైంది, అబ్రహాము వృద్ధాప్యంలోకి వచ్చాడు, కానీ దేవుని కొరకు వారు ఫలించారు. హల్లెలూయా. అలానే నీవు కూడా, నీ కుటుంబము కూడా, నీ కుటుంబ జీవితం కూడా, నీ ఆర్థిక విషయాలు కానీ ప్రతిదీ కూడా నీవు దేవుని కొరకు మాత్రమే జీవించే వ్యక్తిగా ఉన్నావు. దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా ఉన్నావు. దేవుని కొరకు దీవించబడే వ్యక్తిగా ఉన్నావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుని కొరకు రక్తం కార్చి ఉన్నాడు. దేవుని కొరకు నీ యొక్క కుటుంబ జీవితం, దేవుని కొరకు నీ ఉద్యోగం, దేవుని కొరకు నీ కుటుంబం, దేవుని కొరకు సమస్తము. నువ్వు సంపాదించేది దేవుని కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు, నీ చదువు దేవుని చిత్తం కొరకు. ఇలాంటి ఉద్దేశముతో ఈ భూమి మీద నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించడం ప్రారంభిస్తే, ముఖ్యంగా స్త్రీగా ఉన్నటువంటి వారు ఇంకా అధికముగా దేవుని సన్నిధితో, దేవుని సహవాసంతో ముందుకెళ్ళేటువంటి విధానంలో, దేవుని స్వరం వినడంలో, దేవుని ఇచ్చే, నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అన్న దాన్ని నువ్వు కంటిన్యూగా వినే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీవు ఖచ్చితంగా దేశాలకు ఆశీర్వాదకరమైనటువంటి తల్లిగా, భార్యగా నువ్వు నీ కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక నిమిషం మనం ప్రభు వైపు మనం చూద్దాం. భర్తగా, భార్యగా, లేకపోతే పురుషునిగా, స్త్రీగా, లేకపోతే ఒక బాయ్గా, ఒక గర్ల్గా ఈ మాటలు వింటున్నావేమో, ఇక్కడుండి లేదంటే లైవ్లో ఉండి నీ సమస్యల వైపు, నీవు ఫెయిల్ అయిన స్థితి వైపు, నీకు పదే పదే భర్తలో ఉన్న లోపాలు, భార్యలో ఉన్న లోపాలు, మరి పిల్లల్లో ఉన్న లోపాలు, పరిస్థితుల ప్రభావాలు ఇవి మాత్రమే కనబడి, దేవుడు, దేవుని సన్నిధి, దేవుని ప్రణాళిక, దేవుని వాక్కు, దేవుని వాగ్దానము, దేవునితో నిబంధన అన్నది ఎంత మాత్రమో ఆలోచించని స్థితి నువ్వు కలిగి ఉన్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. నా కొరకు నేను నిన్ను సృష్టించుకొని ఉన్నాను, నేను నూతన జన్మ అనుభవంలోకి నేను నిన్ను తీసుకొని వచ్చాను, నీవు నా సొత్తు, నా కొరకు నేను ఫలించే వ్యక్తిగా నేను చేసి ఉన్నాను. నా కొరకు నేను నిన్ను పిలిచి ఉన్నాను, రక్షించుకొని ఉన్నాను, నా రాజ్య వారసునిగా చేసుకొని ఉన్నాను. నీవు, నీ కుటుంబం నా సొత్తు. నా సన్నిధిని, నా స్వరమును, నా ప్రణాళికలను అనుదినము గ్రహించుకుంటూ నువ్వు ముందుకెళ్ళు. ఏ పరిస్థితినైనా మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడను నేను. దేన్నైనా మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడను నేను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు ఫలించడి కుటుంబంగా ఉండు. దాని కొరకే నీకు కావలసినవన్నీ సమకూర్చాడు. నీ కొరకు నువ్వు ఫలించడానికి ప్రయాసపడద్దు.
దేవుడు నిన్ను ఫలింప చేయడానికి ప్లాన్ చేసి నిన్ను రక్షించి ఉన్నాడు. పరిస్థితుల కంటే, మనుషుల కంటే ప్రభు వైపు నువ్వు చూడు. ప్రభు వైపు చూసేదానికంటే, ప్రభు స్వరాన్ని వినేదానికంటే, ప్రభు సన్నిధితో నింపబడేదానికంటే అధికముగా నీవు సమస్యల వైపు చూస్తూ కృంగిపోతున్నావేమో, ప్రభు వైపు చూడు. ఆయన నీతో మాట్లాడిన మాటల వైపు నువ్వు చూడు. నిన్ను చాలా ప్రత్యేకముగా ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఒక పురుషునిగా, ఒక స్త్రీగా నువ్వు దేవుని దృష్టిలో ఒక అమూల్యమైన వ్యక్తివి. నువ్వు ఒంటరిగా ఉండగా, పురుషునిగా నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఫీల్ అయ్యి నీకు భార్యనిచ్చాడు. నువ్వు ఎవరికో సహాయంగా ఉండడానికి కాదు, నీ భర్తకు సాటి అయిన సహాయంగా ఉండడానికి నిన్ను స్త్రీగా దేవుడు చేసి ఉన్నాడు. దేవుని కొరకు ఫలించడానికి, దేవుని దగ్గరికి ప్రతి సమస్యను తీసుకెళ్ళి దేవుడు ఏం చెప్తాడో వినే పొజిషన్లోకి భార్యాభర్తలుగా వర్ధిల్లాలని, అదేవిధంగా పిల్లలుగా ఉన్న మీరు కూడా ప్రభు ఏం చెప్తాడో విని ఆ ప్రకారం చేసే సంతానముగా మీరు ఉండాలని, వచ్చే ప్రతి సమస్యను దేవుని సన్నిధిలో పెట్టి దేవుని మాటలు వినేటువంటి కుటుంబముగా మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రభు మాట్లాడి ఉన్నాడు. ఆ విధంగా నువ్వు కొనసాగడానికి పరిస్థితుల వైపు కాదు, మనుషుల వైపు కాదు, బలహీనతల వైపు కాదు, ప్రభువు వైపు చూస్తూ ఆయన సహవాసంలో వర్ధిల్లుతూ, సమస్యలతో సంబంధం లేకుండా, సుఖమున్నా దుఃఖమున్నా ఏదైనా ఆయనతో సహవాసాన్ని వీడక, ఆయన స్వరాన్ని వినడం మానక స్థిరముగా ముందుకెళ్ళేటువంటి వ్యక్తిగా నిన్ను నీవు సిద్ధపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే, నీ కుడి చేయి పైకెత్తి ప్రభు నిన్ను చూచి ఆయన ప్రణాళికలో నిన్ను శక్తివంతంగా ముందుకు తోసుకొని వెళ్ళినట్లు ఆయన వైపు చూడు. నీ కుడి చేయి పైకెత్తి నీ అంగీకారాన్ని తెలియచేయి. ప్రభా, నీ కొరకు నేను ఫలిస్తాను, నీ కొరకు నేను ఫలిస్తాను, నీ కొరకు నేను విస్తరిస్తాను, మీ చిత్తము కొరకు, మీ ఉద్దేశాల కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. నా చుట్టూ ఏమున్నా, నా పరిస్థితులు ఏమైనా, వాటికంటే మీ సన్నిధి, మీ స్వరము నాకు ఇంపార్టెంట్. నీ కుడిచి పైకెత్తి నీ అంగీకారాన్ని తెలియచేయి. ప్రభు కార్యాలు చేయడానికి దావీదు యెహోవా కొరకు యుద్ధాలు చేశాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే. నీ చెయ్యెత్తి నీ అంగీకారాన్ని తెలియచేయి. ప్రభుని ఆనుకో, ఆయన వాక్యం, ఆయన వాగ్దానాన్ని ఆనుకో, చదువు, ఆయనతో సమయం గడుపు. ఆయన తన మహోన్నతమైన అభిషేక ప్రణాళికలో, మహిమ ప్రణాళికలో నిన్ను చేయబట్టి హెచ్చించి ఘనపరిచి నడిపించబోతున్నాడు. నీతో మాట్లాడి పరిష్కారాలు ఇవ్వబోతున్నాడు. నీతో మాట్లాడి నిర్జీవాన్ని తీసివేసి సమృద్ధి జీవాన్ని నింపుతూ ఉన్నాడు. ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను ప్రభా. మీ మాటలకు రెస్పాండ్ అయ్యి వారి కుడి చేయిని పైకెత్తి వారి అంగీకారాన్ని తెలియజేస్తున్నారో ఇప్పుడే మీ సన్నిధి, మీ శక్తి వారిని కమ్ముకొనును గాక. మీ ప్రభావ మహిమ వారిని కమ్ముకొనును గాక. మీ ప్రణాళికలో, మీ నిబంధన ప్రకారము మీ ప్రణాళికలో కొనసాగుతూ మీ కొరకు బహుగా ఫలించడి కుటుంబాలుగా వర్ధిల్లింప చేయండి. మీ కొరకు ఫలించాలి, మీ కొరకు గొప్ప చేయబడాలి, మీ కొరకు విస్తరించాలి, మీ కొరకు ఆరోగ్యవంతులుగా ఉండాలి, మీ కొరకు ధనవంతులుగా ఉండాలి, మీ కొరకు ఘనమైన వారిగా ఉండాలి. మీరు గొప్పగా ఉన్నతముగా చూసిన స్త్రీని ఘనహీనము చేయడానికి సాతానుడు వేసిన ప్రతి కుట్రలు బ్రేక్ అయిపోను గాక. ముఖ్యంగా సంఘంలో ఉన్న స్త్రీలు
తల్లులుగా, భార్యలుగా, చెల్లెలుగా, అక్కలుగా ఉన్న చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, యవనస్తులు, ముసలివాళ్ళు, ప్రతి స్త్రీని మీరు రక్తాభిషేకం కిందకి ప్రత్యేకంగా తీసుకొస్తున్నాను. అపవాది ఏ విధానాల్లో, ఏ రకమైనటువంటి వాటి ద్వారా బలహీనపరిచి మోసం చేశాడో వాడిని కుయుక్తులన్నీ పెరికి వేయబడి పాతాళానికి తొక్కి వేయబడను గాక. యేసు రక్త గాయాల ప్రభావం పలుకుతూ ఉన్నాను. ఈ క్షణమందే మీ సన్నిధితో, మీ ఆత్మతో నింపబడి, మీ శక్తితో నింపబడి మీ సహవాసంలో వర్ధిల్లుదురుగాక. మీ నిబంధన నెరవేర్చడంలో, మీ వాగ్దానాలు నెరవేర్చడంలో బలమైన శక్తి కలిగిన అభిషేక మహిమలో కొనసాగునట్లుగా మీరు బలపరచండి. అబ్రహామును మీరు పిలిచి అబ్రహాము పట్ల వాగ్దానాలు మీరు నెరవేర్చారంటే మీరిచ్చిన షారా, మీరు ఫలింపచేసిన షారాను బట్టే అది జరిగింది నాయన. రిబ్కాను బట్టి జరిగింది ప్రభువా. కన్యకైన మరియ వలన జరిగింది ప్రభువా. వారు విధేయత చూపడను బట్టే మీ ప్రణాళికలు ఈ భూమి మీద నెరవేర్చబడ్డాయి నాయన. మీ కొరకు ఫలించాలి ప్రభువా. సంఘంలోని ప్రతి స్త్రీ మీ కొరకు ఫలించాలి. మా భారతదేశంలో ఉన్న ప్రతి విశ్వాసురాలైనటువంటి స్త్రీలు మీ కొరకు ఫలించడి వారిగా మీ ఆత్మ కుమ్మరింపులో వర్ధిల్లుదురుగాక. మీ అభిషేక రక్త ప్రభావాన్ని కుటుంబాల మీద పలుకుతున్నాను, సంఘంలోని కుటుంబాల మీద పలుకుతున్నాను. ఇక్కడ చేరి లైవ్లో జాయిన్ అయ్యి ఆరాధిస్తున్న ప్రతి స్త్రీ పైన పలుకుతున్నాను. అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. ఆ స్త్రీ యొక్క విలువేంటో, దేవుడు ఎంత విలువిస్తున్నాడో కుటుంబం అంతా అంత విలువ ఇవ్వడానికి, ఆ విలువను నిలబెట్టుకొని దేవుని కొరకు ఫలించడి బలమైన సాధనముగా ఆ స్త్రీ వర్ధిల్లేటట్లుగా మీ ఆత్మాభిషేకంతో కమ్ముకోమని, విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.